ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీ 4:7 మనం చూసినట్లయితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మొదటిగా ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఈ వాక్యం ద్వారా మరి 3 విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే, ప్రభువా, నా చింతలన్నీ నీకు అప్పగించి నీ శాంతిని పొందుచున్నాను. మరి రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన ఒత్తిడిని ప్రార్థనగా మార్చడం. మూడవదిగా చూసినట్లయితే, దేవునికి మన భారాలను అప్పగించండి. మరి ఈ 3 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళినట్లయితే, మరి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతి సమస్యను కూడా, ప్రభువా, నా చింతలను నీ మీద మోపుచున్నాను, ఎందుకంటే నీవు నన్ను శ్రద్ధగా చూసుకుంటావు కదండి. మన యొక్క చింతల్ని, బాధల్ని, మన యొక్క పోరాటాలని, మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యల్ని, ప్రతి ఆటంకాలని, ప్రతి విధమైనటువంటి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని ఆయన చేతులకి అప్పగించినట్లయితే, మన జీవితంలో చిక్కులు పెట్టి ప్రతి సమస్యని కూడా ఆయన సరిచేసి మనల్ని ఎంతో చక్కటి మార్గంలో నడిపిస్తారు. 1 పేతురు 5:7 చూసినట్లయితే, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయనే మన చింతను ఆయన మీద వేయమంటున్నారు. మరి ఎప్పుడైతే మన చింతను ఆయన చేతికి అప్పగిస్తామో, మన జీవితంలో ప్రతి చింత, ఆవేదన, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది కూడా మరి మన జీవితంలో సులువుగా తొలగిపోతాయి. ఆమేన్. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, నేను ఆందోళన చెందను, బదులుగా ప్రార్థనలో ప్రతీదీ నీకు తెలియచేస్తాను. ఆమేన్. మన యొక్క ప్రతి చింతను, ప్రతి ఆందోళనను, ప్రతి ఒక్క భయాన్ని, మన జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన భయాలు, అనేకమైన చింతలు, అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి, అనేకమైన ఇబ్బందులను బట్టి మన జీవితంలో ఆందోళన అనేది, భయం అనేది మన హృదయాల్ని పిండేస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇటు ఆందోళన, భయాలు సాధారణంగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? దిగులుగా ఒక మూలను కూర్చుని బాధపడటం కాదు, కానీ దేవా, నా ఆందోళనను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతీదీ కూడా మన జీవితంలో ప్రతీదీ మనం ప్రార్థన ద్వారా, మన యేసయ్యకి మనకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏంటండి? ఆయనకి మనకి మధ్య ఉన్న సంబంధం ప్రార్థన. ప్రార్థన ద్వారా మన జీవితంలో ప్రతీదీ కూడా ఆయన చేతులకి మనం అప్పగించాలి. మరి ఫిలిప్పీ పత్రిక 4:6 మనం చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపనలు చేత, ఏం చెప్తున్నారండి ఈ వాక్యం? ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రతీదీ కూడా, ప్రతి సమస్యని ఆయనకు అప్పగించాలి. తద్వారా ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క మరి శాంతిని మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, దేవా, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నాలో ఉన్నటువంటి బలహీనత అంతటినీ కూడా నీ చేతులకు అప్పగించినప్పుడు, మరి నాలో ఉన్న ప్రతి విధమైనటువంటి మరి బలహీనత ఏంటి, నాలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి వేదన నాకు ఎట్టి రీతిగా అయితే నన్ను వేధిస్తూ ఉందో, నేను దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను. మరి అటువంటి సమస్యల్ని, అటువంటి బలహీనత నీ చేతులకు అప్పగించినప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఉండగలుగుతాను. మరి అది వాక్యంలో మనం చూసినట్లయితే 2 కొరింథీ 12:9 మనం చూసినట్లయితే, నీ కృప నాకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. మరి
ఆయన కృప మనకు చాలండి. ఆయన కృప మన జీవితంలో ప్రతి దాన్ని జయించే శక్తినిస్తుంది. ఆమేన్. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే, ప్రభువా నీవు అన్నిటినీ సరిచేస్తావని, నా జీవితంలో అన్నీ సమకూరుస్తావని, విరిగి నలిగిన నా జీవితాన్ని ఎంతో సుందరంగా కడతావని నేను నమ్ముతున్నాను. మరి వాక్యంలో కూడా మనం చూసినట్లయితే రోమపత్రిక 8:28 మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఆయనను ప్రేమించే వారికి ఆయన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్తం సమకూరుతాయి. దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాయి. ఒకవేళ విరిగిపోయిన జీవితమా, నలిగిపోయిన జీవితమా, నీ జీవితం ఏ పరిస్థితిలో ఉన్న మూడైపోయిన జీవితాన్ని కూడా చిగురించే దేవుడు. మనం ఆయన నమ్మినప్పుడు మన పాడైన జీవితాలను కూడా ఎంతో సుందరంగా కడతాడండి. నెహెమ్యా మరి ఎంతో సుందరంగా కట్టాడు కదండి. యెరూషలేము పట్టణాన్ని ఎంత దేవుడు సుందరంగా కట్టాడో కదా, అట్టి రీతిగా అన్ని నా జీవితాల్ని సుందరంగా కడతాడు ఆయన. మరి ఐదవదిగా మనం చూసినట్లయితే, ప్రభువా నా జీవితంలో నేను మోయలేని ప్రతి భారాన్ని, నా పైనున్న ప్రతి బంధకాలను, మరి నేను భరించలేనటువంటి చిక్కులు పెట్టి ప్రతి సమస్యను నీ పాదాల యొద్ద ఉంచి, నీ యొక్క సమాధానాన్ని, నీ యొక్క శాంతిని, నీలో విశ్రాంతిని తీసుకోవడానికి నీ ఎదుట నిలిచి ఉన్నాను అని ఆయనతో మనం చెప్పాలి. మత్తయి సువార్త 12:8 మనం చూసినట్లయితే, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మరి ఆ విశ్రాంతి దినాన్ని మన జీవితంలో అటువంటి విశ్రాంతిని కలుగజేసే దేవుడే మనకుండగా మనకింకా చింత ఎందుకండి, మనకింకా బాధ ఎందుకు? ఆ సమాధానాన్ని, ఆయన శాంతిని కూడా మనం కోరుకున్నప్పుడు ఆయన మన జీవితంలో సంపూర్ణ శాంతిని, సంపూర్ణ సమాధానాన్ని, నీలో విశ్రాంతిని ఆయన దయచేస్తాడు. ఆమేన్. మరి ఆరవదిగా మనం చూసినట్లయితే, తండ్రి నా ఆలోచనపై, నా తలంపులపై ఆధారపడకుండా నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో నిన్ను పూర్తిగా నమ్మడానికి, నీపై సంపూర్ణంగా ఆనుకోవడానికి, నీ యందు నమ్మిక ఉంచి నా సమస్తాన్ని నీకు అప్పగించి ముందుకు సాగడానికి నాకు సహాయం చేయండి తండ్రి అంటూ మరి మనం ఆయన యొద్ద కోరినప్పుడు ఆయన మన జీవితంలో సమస్తాన్ని సమకూర్చుతాడు. ఆయన ఆలోచన చొప్పున, ఆయన తలంపు చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని ముందుకు నడిపించి సమస్తాన్ని మన జీవితంలో సక్రమంగా ఉండేటట్లుగా, సంతోషంగా ఉండేటట్లుగా ఆయన చేస్తాడు. మరి సామెతల గ్రంథంలో 3 సామెతలు 3:5 చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమేన్. మరి చాలామంది మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన ఆలోచన ప్రకారం, మన తలంపుల ప్రకారం, మన ఇష్టం వచ్చినట్లుగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని చూస్తాం కదండి. కొన్ని సమయాల్లో మన ఆలోచనలు పనికిరావు. మరి కొన్ని సమయాల్లో మన తెలివి, వెర్రితనం, మరి బైబిల్ వాక్యంలో చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మరి మన జ్ఞానం అంట వెర్రితనం. మరి అట్టి వెర్రితనంతో మన ఆలోచనలు మన మీద రుద్దుకుని మన జీవితాన్ని నాశనం చేసుకోవడం కాదు, కానీ సమస్తాన్ని సక్రమంగా సరిచేయగల, సమస్తాన్ని ఎలా నడిపించాలో, ఆయన చిత్తంలో మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో సమస్తాన్ని ఎరిగిన సర్వాధిపతి చేతికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు ఎంతో మన జీవితాల్ని అందంగా ఆయన కడతాడు. ఆమేన్. మరి ఒకటిగా మనం చూసినట్లయితే, మరి 7వదిగా, దేవా నేను భయపడను, ఎందుకంటే ఈ ఒత్తిడిని ఒంటరిగా మోయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటావు కూడా, నన్ను నడిపిస్తావు కూడా కదా. మనం మరి యెషయా గ్రంథం 43:5 చూసినట్లయితే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని ఆయన చెప్తున్నాడు. మరి సందర్భంలో మనం ఒక పాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు నాతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ
హెతుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.